అందరికీ నమస్కారం. లీలాసుకుల వారి కోణంలో ఇంకొక అద్భుతమైనటువంటి కృష్ణలీలతో మీకు వినిపిస్తున్నాను. ఇంతకుముందు నేను చేసిన వీడియోలో కృష్ణుడే రాముడైన లీలా అని, లీలాసుకుల వారు ఏ విధంగా కృష్ణుణ్ణి అనుభవించారన్నది మనం చెప్పుకున్నాం. అయితే అందులో కృష్ణుడు బాలుడు, ఇంకా తల్లి ఒడిలో ఆడుకునేటటువంటి పసికందు. ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో లీలాసుకుల వారు కాస్త పెద్దయిన కృష్ణుని అనుభవిస్తున్నారు. అది ఎలా అన్నది మనం ఈ శ్లోకంలో చూద్దాం. ఏతే లక్ష్మణ జానకీ విరహితం మాం ఖేదయంత్యంబుదా మర్మాణీవచ ఘట్టయంచలమమీ క్రూరాః కదంబానిలాః ఇత్థం వ్యాహృత పూర్వజన్మచరితం యో రాధయా వీక్షితః శేర్ష్యం శంకితయా సన సుఖయత స్వప్నాయమానో హరిహి. ఈ శ్లోకంలోట కృష్ణుడు పడుకుని ఈ విధంగా కలవరిస్తున్నట్ట. లక్ష్మణ, అసలే సీతావియోగంతో ఉన్నానయ్యా. ఈ మేఘాల నుంచి వచ్చేటటువంటి ఈ చల్ల గాడ్పులు నన్ను ఇంకా ఇంకా బాధిస్తున్నాయి అని తన పూర్వజన్మ స్మృతులతో కలవరిస్తున్నట్ట శ్రీకృష్ణ పరమాత్మ. పక్కనే రాధాదేవి ఉంది. ఆ కలవరింతలు వింటూ ఆవిడ కొరకొర కోపంగా కృష్ణుడి వైపు చూస్తోందిట. అటువంటి కృష్ణుడు మమ్మల్ని సుఖపెట్టుగాక అని లీలాసుకుల వారు ఈ శ్లోకంలో అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి రామాయణ ఘట్టాన్ని మనం చెప్పుకొని తీరాలి. రామాయణంలో కిష్కింధకాండలో రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి కలవడం, సుగ్రీవుడితో మైత్రి చేయడం, సుగ్రీవుడి కోసం తన అన్న వాలిని చంపడం, సుగ్రీవుణ్ణి కిష్కింధకి రాజ్యాభిషిక్తుణ్ణి చేయడం, ఇదంతా మనకు తెలిసిందే. సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి అంటాడు, రామా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు, అనుజ్ఞ ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు రామచంద్రమూర్తి, సుగ్రీవా, వర్ష ఋతువు మొదలవబోతోందయ్యా. ఇది యుద్ధానికి అనువైనటువంటి కాలం కాదు. కాబట్టి వర్ష ఋతువు అన్నాళ్ళు నువ్వు నీ రాజ్యసుఖాలను అనుభవించు. ఒకసారి వర్ష ఋతువు ముగిసిన తర్వాత మనం యుద్ధ ప్రయత్నాలు మొదలు పెడదాం అని చెప్పి సుగ్రీవుణ్ణి వెనక్కి పంపించేసి తాను లక్ష్మణుడితో కలిసి మాల్యవత్ పర్వతం అనే ఒక ప్రశ్రవణ పర్వత గుహలో ఉంటాడు స్వామి. వర్ష ఋతువు మొదలవుతుంది. మనందరికీ తెలుసు వర్షాకాలం ఎలా ఉంటుందండి. అలా వర్షం పడుతూ ఉంటుంది, నేలంతా బురదగా ఉంటుంది, పల్లపు చోట్ల నీరు ఏరులై పారుతూ ఉంటుంది. రాత్రిపూట ఎప్పుడైనా కాస్త వర్షం తగ్గి ఆకాశం వెలిసిందంటే నీట్గా కనిపిస్తుంది ఆకాశం చుక్కలతోటి. అలాగే చంద్రుడు మేఘాల మధ్యలోంచి వెళుతూ ఉంటాడు. ఇలా మనకి వర్ష ఋతువు కనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఆ మబ్బులన్నీ ఒక చోట చేరి మళ్ళీ వర్షం మొదలవుతూ ఉంటుంది. ఇదంతా మన నగరాల్లో మనం చూసే అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. అలాంటిది రామచంద్రుడు ఉన్నది ఎక్కడ? దండకారణ్యంలో. ఇంకా ఎంత అందంగా ఉండుంటుంది ఆ వర్ష ఋతువు. వాల్మీకి మహర్షి కిష్కింధకాండలో 28వ సర్గలో వర్ణిస్తాడు వర్ష ఋతువుని. చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ వర్ష ఋతువు అందాల్ని చూస్తూ రామచంద్రమూర్తి పాపం సీతాదేవి కోసం పరితపిస్తూ ఉంటాడు. అయ్యో సీతాదేవి ఈ సమయంలో నా దగ్గర లేదే అని చెప్పి. అయితే పైన చూసిన వాళ్ళందరికీ రామచంద్రుడు కాముకుళ్ళ అనిపిస్తాడు. కానీ ఇక్కడ మనందరికీ ఒక సందేహం రావాలి. రామచంద్రమూర్తి అంటే మహావిష్ణువు అవతారం కదా. స్వామి అవతరించిందే మనకి తాను నడిచి ఇలా ఉండాలని చూపించడానికి కదా. తాను చేసిన ప్రతి పనిలో ఒక సూక్ష్మం, ఒక సందేశం మానవాళికి ఉంటుంది కదా. అయితే ఇక్కడ రామచంద్రమూర్తి సీతాదేవి కోసం పరితపించడంలో ఉన్నటువంటి సందేశం ఏమిటి అంటే, నాకు నా పెద్దలు చెప్పగా నేను తెలుసుకున్నది ఏమిటంటే, రామాయణ కథాసారం ఏమిటి?
మనస్సు అనే రావణాసురుడు ఈ జీవాత్మని తన చెరలో బంధిస్తే పరమాత్మ వచ్చి తన బాణంతో ఆ మనస్సు అనే రావణాసురుడిని కొట్టి ఈ జీవాత్మని తన వద్దకి చేర్చుకుంటాడు. ఇది రామాయణ కథాసారం. అయితే ఈ జీవాత్మ అంటే మనం ఎప్పుడైతే మనం లౌకిక విషయాల వైపు ఆకర్షింపబడి పరమాత్మకి దూరంగా వెళతాము, అంటే భగవత్ స్మరణని విస్మరించి లౌకిక విషయాల వైపు వెళతాము, పరమాత్మ మన కోసం ఆ విధంగా దుఃఖిస్తాట. అయ్యో వీళ్ళు నాకు దూరం అయిపోతున్నారే, అశాశ్వతమైన వాటి వైపు పరిగెడుతున్నారే, శాశ్వతమైన ఆనందాన్ని వదులుకుంటున్నారే అని భగవంతుడు మన కోసం దుఃఖిస్తాట పాపం. ఇది ఇందులో ఉన్నటువంటి సందేశం. కాబట్టి అది ద్వాపరయుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా లీలాసుకులు మనకి ఈ శ్లోకంలో నిరూపించారు. స్వామి ఏ అవతారంలో ఉన్నా తాను అవతరించింది మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి. కాబట్టి స్వామి ఎక్కడున్నా ఏ యుగమైనా కూడా జీవాత్మ కోసం పరమాత్మ ఏ విధంగా పరితపిస్తాడు అన్నది ఇంకొకసారి మనకి తన శ్రీకృష్ణ కరుణామృతంలో మనకి నిరూపణ చేశారు లీలాసుకుల వారు. ఆ మహానుభావుల చరణయుగులకి పాదాభివందనం చేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ లీలతో కలుద్దాం. జై శ్రీరామ్.